హరే కృష్ణ. మనం భగవద్గీత చదువుతున్నాం. రోజులో 4వ అధ్యాయం నుంచి ఒక శ్లోకం మనం చర్చించుకుందాం. ఒక అరగంట సేపు చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇద్దరుగా ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞాన యోగము. శ్లోకం సంఖ్య 23 చెప్పండి. అదే గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతస యజ్ఞయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతస యజ్ఞయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. అలా. సో అనువాదం తాత్పర్యం. ప్రకృతి 3 గుణముల ప్రభావం నుంచి బయటపడినవాడు. ఈ 4 పదాలు చదివాం మనం. గత సంగస్య ముక్తస్య. గత సంగ అంటే మనం అందరం కూడా తమో గుణం, రజో. గివ్ ఇట్ అండ్ సిట్ డౌన్. ఆమెకి ఇచ్చేయండి, కూర్చోండి. గత సంగస్య ముక్తస్య. మామూలు మనందరికీ ఆత్మ అనుభవం ఎందుకు కలగటం లేదు, మన మనసు దేవుడి మీద ఎందుకు పోవటం లేదు? ఎందుకంటే మనం శుద్ధంగా లేము. మన మనస్సు చెప్పినట్టుగా ఎవడి మూడ్స్ని బట్టి వాడు, ఎవడికి దోచినట్టు వాడు, ఎవడి బుద్ధిని బట్టి. అంటే ఎందుకంటే మనకి మనస్సు కలుషితమైనటువంటి మనస్సు. ఎవడైతే దాని నుంచి బయటపడ్డాడో గత సంగస్య ముక్తస్య. ఆయనకి క్లాస్ జరిగినప్పుడు ఈ మధ్యలో మాకు వీడియో రికార్డింగ్. గత సంగస్య ముక్తస్య అంటే జీవితంలో మనం మనస్సు ప్రభావంలో ఉన్నంతకాలం మనం మనల్ని తెలుసుకునే అవకాశం లేదు, దేవుడిని తెలుసుకునే అవకాశం లేదు. కాబట్టి మనం మనస్సు ప్రభావం నుంచి ఎలా బయటపడాలా? అందరికీ దేవుని గురించి తెలుసుకోవాలని ఉంటుంది, కానీ యోగ్యత లేకపోతే ఇప్పుడు అప్పుడప్పుడు మీ పిల్లాడిని ఒళ్ళో పెట్టి కూర్చుంటావు. ఈ పిల్ల అక్కడ ఉన్నాడు, నీకు తలకాయ ఊపుతున్నా. పిల్లవాడు ఉన్నాడు, తల్లి పిల్లవాడిని ఒళ్ళో పెట్టి కూర్చుంటుంది. తల్లి చదువుతూ ఉంటుంది, పిల్లాడు కూడా ఇటు అంటూ ఉంటాడు. పిల్లాడికి ఏమర్థం అవుతుంది? చదువు రాదు, ఏం నేర్చుకోలేదు. కానీ అమ్మ ఇటు వాడు ఇటు అంటాడు, పుస్తకం ఒళ్ళో పెట్టుకుని. దాన్ని ఏమంటారు? గత సంగస్య ముక్తస్య. మనం ఎప్పుడు దాకా మనస్సు ప్రభావంలో ఉంటామో మనం పిల్లవాడిలాగా మనం పనికిరాం దేవుడిని తెలుసుకోవడానికి. దేవుడిని తెలుసుకోవడానికి భగవంతుడు ఒక పద్ధతి ఇచ్చాడు.
ఆ పద్ధతిలో పోయినట్లయితే ఎలా మనసు ప్రభావం నుంచి బయటకు రావాలా? ఎందుకు మనకి దేవుడు అర్థం కావట్లేదు? ఈ సృష్టి అంతా దేవుడి సృష్టి. ఈ దేవుడి సృష్టి మీద మనకి ఆకర్షణ ఉంది. యూ లైక్ సర్టన్ క్లోత్స్, యూ లైక్ సర్టన్ పీపుల్, యూ లైక్ సర్టన్ ఫుడ్స్. ఆకర్షణ. మీకు ఒక రకమైన భోజనాలంటే మనకి ఇష్టంగా ఉంటుంది, ఆకర్షణ. అది చూడంగానే తినాలి, ఇది అది చూడంగా ఇవి కొనుక్కోవాలి. మరి ఇవన్నీ కూడా భగవంతుడు సృష్టించినటువంటి అతి సామాన్యమైనటువంటి వాటి మీద మనకి మనసుకు ఆకర్షణ కలుగుతుంది. అవన్నీ సృష్టించినటువంటి దేవుడు ఆయన ఇంక ఎంత ఆకర్షణీయంగా ఉంటాడు. మనం అందుకే ఈరోజు బ్రహ్మ సంహిత నుంచి మనం ఒక 6 డజన్ శ్లోకాలు చదివాం. దానిలో ఆయన ఆది పురుషుడు గోవిందం ఆది పురుషం తమహం భజామి. నేను కృష్ణ భక్తుని కాబట్టి నేను కృష్ణుని పొగుడుతున్నాను, నాట్ ది పాయింట్. కృష్ణుడు దేవుడు కాబట్టి నేను ఆయన పొగుడుతున్నాను. నేను కృష్ణ భక్తుడు కాబట్టి కృష్ణుని పొగడం కాదు. మొదట్లో నేను కృష్ణ భక్తుడిని కాదు, కానీ దేవుడు కృష్ణుడు అని తెలిసింది. ఈ విధంగా ఆది పురుషుడు. రకరకాల దేవుళ్ళు అంటారు. మరి ఎవడు ఆది? ఎవరు దీనికి అంత మూలంలో ఎవడున్నాడు? ప్రతిదానికి మూలం మనం అంతా ఉంటాం ఇక్కడ. మనం అంతా అంటే వీళ్ళ అమ్మా నాయన ఎవరు, మీ అమ్మా నాయన ఎవరు, ఇటు వెనక్కి పోతుంటే ఎవడో ఋషులు ముళ్ళు వస్తారు. అంతే కదా. ప్రస్తుతానికి మీ అమ్మ నాన్న వేరు, వాళ్ళ అమ్మ నాన్న వేరు. మీరు ఎత్తుక్కుంటూ పోతే మళ్ళా ఒక చోటు అక్కడికి వెళ్ళంగానే మనమంతా కూడా పలానా ఋషి గోత్రం గోత్రం. ఋషులు కూడా చాలామంది ఉన్నారు. ఈ 10 మంది పలానా గోత్రం నుంచి, ఈ 10 మంది మళ్ళీ వేరులాగా ఉంటుంది. ఆ ఋషులు ఎక్కడ ఎవడికి పుట్టాడు, ఈ ఋషి ఎవడికి పుట్టాడు, ఆ ఋషి అట్ట పోయినట్టయితే మళ్ళీ అంతా కూడా మను మహారాజు దగ్గరికి పోతారు. మను మహారాజు అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్తే మనంతా కూడా మామూలుగా బ్రహ్మదేవుడి సృష్టి మనంతా. కాబట్టి ఆ రకంగా కృష్ణుడు బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన అది కూడా ప్రశ్న. బ్రహ్మదేవుడు ఎక్కడ? ఆయన విష్ణుమూర్తి బొడ్డు నుంచి వచ్చాడు. విష్ణుమూర్తి ఆయన వచ్చాడు, ఆయన కృష్ణుడి నుంచి వచ్చాడు. కాబట్టి భగవద్గీతలో ఏం చెబుతున్నాడు? నేను అహం ఆదిర్హి దేవానాం 10వ అధ్యాయంలో, భగవంతుడు 10వ అధ్యాయంలో అహం ఆదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వత. ఆయన వీళ్ళంతా నా నుంచి పుట్టారు కాబట్టి, అదే చిన్న పిల్లవాడికి పుట్టిన పిల్లవాడికి తల్లి గురించి ఏం తెలుస్తుంది? ఏదో వాడు అమాయకుల్లాగా ఉంటాడు. అట్లా మనమంతా దేవుడి నుంచి పుట్టాము. ఎలా జరిగింది ఈ సృష్టి అంతా, ఎలా పుట్టాము, ఏంది, ఎలా శరీరాలు ఏంది, ఆత్మ ఏంది, వీడుంటాం ఎన్ని. ఎందుకంటే చాలా పెద్ద విషయాలు. మెల్లగా ఎన్నో జన్మల తర్వాత మెల్లిమెల్లిగా ఏం నేర్చుకుంటాం. అప్పుడు మనం ఏదో ఒక జన్మలో మనకి విషయాలు బోధపడతాయి. కాబట్టి ఇక్కడ గత సంఘర్ష ముక్తశ, దేవుడి గురించి ఎవరికైతే అర్థం కావటం లేదో, లేదా మనసు దేవుడి మీద నిలబట్టడం లేదో, దీనన్నిటికీ కారణం మన మనస్సు. అదే మనస్సుని మనం ట్రైనింగ్ లేకుండా వదిలిపెట్టాం. దాన్ని మనం ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తుంది. చిన్నప్పటి నుంచి మీకేం ట్రైనింగ్ ఇవ్వలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. ఈ మనస్సుని నేను అధీనంలోకి తెచ్చుకోవాలా, ఈ మనస్సుని నేను కంట్రోల్ చేసుకోవాలి. కాబట్టి అంటారు గత సంఘర్ష ముక్తశ. ఎవడైతే ఈ 3 గుణాల ప్రభావం నుంచి ముక్తుడయ్యాడో, జ్ఞానావస్థిత చేతస. ఈ జ్ఞానం వేరు. ఇక్కడుండే బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, తర్వాత ఈ ఆంధ్రాలో ఏం జరుగుతుంది, లేదా బీటెక్లో పుస్తకాలు ఏముంది, ఇదంతా దీనంతా కూడా భౌతిక జ్ఞానం అంటారు. కృష్ణుడు దాని గురించి మాట్లాడతాడు. భౌతిక జ్ఞానం అంటే మీ గురించి కాదు,
బయట ప్రపంచం గురించి జ్ఞానం, అంతే కదా. ఏ పుస్తకాల్లో మీకు ఏ యూనివర్సిటీలో కూడా మీ గురించిన జ్ఞానం ఇయ్యరు వాళ్ళు. వాడు ఫిజిక్స్ అంటాడు, కెమిస్ట్రీ అంటాడు, బాటనీ అంటాడు, జువాలజీ అంటాడు, హిస్టరీ అంటాడు. నువ్వెవడంటే వాడు నాకు తెలియదు అంటాడు. వాడు చదువు అట్లాంటిది. వాడెవడ తెలుసుకోకుండా టైం అంతా అది ఇది నేర్చుకుంటున్నాడు. చెత్త అంతా నెత్తికెక్కించుకున్నాం. ఒక భగవద్గీత అయితే మనకి చాలు, ఎట్ట బతకాలి ఈ సంసారం. మేము బతుకుతున్నాం కదా. మీరు చదివేలన్నీ చదివాం, దాన్ని ఉపయోగించటం పక్కన పారేస్తాం. భగవద్గీత పద్ధతులు పోతున్నాం, అంతా జరుగుతుంది. మేనేజ్మెంటు, మెయింటెనెన్స్, అడ్వాన్స్మెంట్, జీవితంలో ఎదగడం. అవును, మనుషులు ఎదుగు బతుకు లేకుండా బతుకుతూ ఉంటారు. వయసు వస్తూ ఉంటుంది. ఇది చదివి సాధన చేస్తే కదా ఎదుగుబాటు ఉండేది. ఇది లేకపోతే అసలు మీ జీవితమే ప్రారంభం కాల. నేను ఆత్మని ఎలా నేను ఆత్మస్థాయికి ఎదగాల. కాబట్టి గత సంగస్య ముక్తశ జ్ఞానావస్థిత చేతస. మనం జ్ఞానావస్థిత చేతస అంటే మన చైతన్యం. జనాలు ఏం ఆలోచించి ఎంతవరకు శరీరం నా మనసుకి ఇట్ట దోస్తుంది, నాకు ఇట్ట కావాలనిపిస్తుంది. ఆత్మకేం కావాలనే ఆలోచన లేదు వాళ్ళకి. అందుకని జ్ఞానావస్థిత చేతస. ఎవరి చైతన్యం అయితే కొద్దిగా నేను శుద్ధమైనటువంటి ఆత్మను, నాకు పరమాత్ముడితో సంబంధం ఉంది, దాన్ని జ్ఞానం అంటారు. మనంత బాగా ఎంతవరకు అమ్మా నాన్న గురించి, పెళ్ళాం బిడ్డల గురించి మన ఆలోచన ఎప్పుడు ఇడే తిరుగుతూ ఉంటాయి కదా. మన జీవితం గురించి ఎప్పుడు ఆలోచించం, ఎందుకంటే మనకి ఆ ట్రైనింగే లేదు. అంటే జ్ఞానావస్థిత చేతస. ఎవరి చైతన్యం అయితే జ్ఞానంతో నిండి ఉంటుందో, ఈ సంసారంలో దేనికి మనం ఒంటరి వాళ్ళమని భయపడాల్సిందేం లేదు. నిజానికి ఎవరి కర్మలు వాళ్ళు అనుభవిస్తున్నారు. నువ్వు అనుకోవచ్చు, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రధానమంత్రి మన మోడీలాగా అందరికంటే పవర్ఫుల్. జనాలంతా తిరుగుబాటు చేశారు, తరింపారేశారు. పిచ్చి అయింది, పిల్లిలాగా కుక్కలాగా పారిపోతున్నాడు. దేశం వదిలి పారిపోయింది కదా. లెఫ్ట్. ఏం పోస్ట్ అది ప్రధానమంత్రి అంటే. కానీ కాలం మనకి కలిసి రాకపోతే తోక ముడుచుకుని మనం అప్పుడు కుక్కలు తరుగుతూ ఉంటాం. అంటే ప్రధానమంత్రి ఏంది, ఆయన ఏమంటే ఆర్డర్ వేస్తే అంత కదలాల దేశంలో. కానీ కాలం మనకి అనుకూలంగా లేకపోతే ఆమె పారిపోయింది అక్కడ. నాకొద్దు బాబోయ్ ఈ ప్రధానమంత్రి అక్కడ నేను బతుకుంటే చాలని చెప్పి దేశం వదిలి పారిపోయింది. అంటే దీని అంటారు మనకి ఈ భయాలన్నీ ఉంటాయి. కనుక మనకి ఆత్మజ్ఞానం ఉన్నట్లయితే మనం తెలుసు మన కర్మల కారణంగా ప్రతిదీ జరుగుతుంది. నేను ఇక్కడ అదే అంటున్నాడు, నా కర్మలు మనం యజ్ఞ ఆచరత కర్మ. భగవంతుడు 3వ లైన్లో యజ్ఞ ఆచరత కర్మ. ఏం మాట్లాడాలా, ఏం ఆలోచించాలా, ఏం చేయాలా, ఏం తినాలా, ఎప్పుడు పండుకోవాలా, ఎప్పుడు నిద్ర లేవాలా. నిద్ర లేవాల్సింది 4 గంటలకైతే 7 గంటలకు నిద్ర లేపి 7 గంటలకు నిద్ర లేస్తే మీ బుద్ధి మందగిచ్చి ఉంటుంది. అంతే కదా. ఈ విషయాలు అర్థం చేసుకునే శక్తి ఉండదు. తెలియాలి కదా. ఏ టైంలో నిద్ర లేస్తే బ్రెయిన్ చురుగ్గా ఉంటుంది. రాత్రి 1 గంట దాకా ఉండి రాక్షసుల్లాగా, నిశాచరులు, దెయ్యాలు, భూతాల్లాగా అన్నీ అలవాట్లేనట. మనకెవరు నేర్పించలేదు అని. తొందరగా పడుకుని తొందరగా లేచినట్లయితే మనసు ఆరోగ్యంగా ఉంటుంది. యజ్ఞ ఆచరత కర్మ. భగవంతుడు 2 శబ్దాలు వాడాడు, యజ్ఞము కర్మ. మనం చేసేవన్నీ కూడా కర్మలు. కర్మలు అంటే నీకు తోచినట్టుగా పనిచేస్తున్నాం. కానీ యజ్ఞం అంటే భగవంతుడు చెప్పినట్టుగా తినాలా. మేము తింటున్నాం లేదా? మామూలు భగవద్గీత తెలియని వాళ్ళు తింటున్నారు, మేము తింటున్నాం. భగవద్గీత తెలియని వాళ్ళు తింటున్నారు, మేము తింటున్నాం. కానీ భక్తులు ఏది తినాలా, ఎలా తినాలా,
ఎప్పుడు తినాలా, ఎంత తినాలా, తిండి గురించి ఏదో గొర్రెలు మేకల్లాగా అందినప్పుడు ఎంత పడితే అంత, ఏది పడితే అది. దాని అంటే యజ్ఞ ఆచరితి కర్మ. అలాగే మనం చదవడం వచ్చు, మనం చెత్త పుస్తకాలు ఎత్తుకోవచ్చు, చెత్త పుస్తకాలు ఎత్తుకుని మనం చెడిపోవచ్చు. ఆ పుస్తకాలు చదువుతూ మన ఆలోచనలు కూడా పెట్టి చీప్ ఆలోచనలు, హుందాగా లేనటువంటి ఆలోచనలు. అంటే అన్నీ చేస్తారు కానీ వాటిని కర్మలు అంటారు. మంచి కర్మలు అయితే అదొక ఫలితం, చెడు కర్మలు అయితే అదొక ఫలితం. యజ్ఞం అంటే దానికి ఫలితం ఏమి ఉండదు. యజ్ఞం చేస్తుంటే దేవుడి దిశలో ఎదుగుతావు, నో రియాక్షన్. మంచి కర్మలు చేసుకుంటూ పోతూ ఉంటారు, ఏమంది మంచి జన్మ వస్తుంది, పుట్టాల్సిందే. మీరు అనుకోవచ్చు నేను చాలా పుణ్యకర్మలు చేస్తున్నా. సో వాట్? పుణ్యకర్మలు చేస్తే మీరు ఏదో డబ్బున్న కుటుంబాల్లో, చదువుకున్న కుటుంబాల్లో, పలుకుబడి ఉండే కుటుంబాల్లో జన్మెత్తారు. సో వాట్? ఆ కుటుంబాలు పుడితే ముసలితనం రాదైంది. మీరు పిహెచ్డి చేస్తే మీ వెంట్రుకలు తెల్లబడవైంది. 10 కోట్ల నుండి మీ వెంట్రుకలు తెల్లబడవైంది. ఏం లాభం అయింది? పిహెచ్డి చేసి 10 కోట్లు సంపాదించి అందరిలాగే మీకు కూడా ముసలితనం తప్పదు కదా. కాబట్టి దాన్ని మనం యజ్ఞం అనం కదా. యజ్ఞం అంటే ఎందుకంటే ఈ శరీరాన్ని మనం మార్చలేము. మీరు ప్రపంచంలో ఎక్కడికైనా పారిపోండి, కానీ అమెరికా పోయినా, మనం చంద్రుడి మీదకి పోయినా ఈ శరీరానికి చావు తప్పదు. మీరు ఈ శరీరంతో స్వర్గానికి పోతే అక్కడ కూడా 100 ఏళ్ళ లోపల చావాల్సిందే. నేను స్వర్గం చేరుకున్నా సార్, స్వర్గంలో ఉండేవాళ్ళు లక్షల సంవత్సరాలు బతుకుతున్నారు. ఆ శరీరాలు వేరేవి. ఈ శరీరం ఎక్కడికి పోయినా కూడా మిమ్మల్ని చావు వెంటాడుతూనే ఉంటుంది. అంటే యజ్ఞం అంటే ఎలాంటి కర్మలు చేస్తే దేవుడు ఆయన ప్రసన్నుడు అవుతాడు, దేవుడు చెప్పిన కర్మలు చేస్తే. ఇప్పుడు హింస అనేది ఉంది. హింస అనేది మంచిదా చెడ్డదా? హింస మంచిది కాదు, చెడ్డది కాదు. మీరు దుర్మార్గుల్ని రేటర్స్ అంటే ఎవరైతే రెచ్చిపోయి వాళ్ళు చట్ట విరుద్ధంగా వాళ్ళంతా కూడా దాడులకు దిగుతున్నారు, అటువంటి వాళ్ళు మనం కొట్టి కాల్చి కంట్రోల్లో లేకపోతే అమాయకులు బలైపోతారు. అంతే కదా. వాడవాడు పిచ్చాళ్ళు 10 మంది ముస్లింలు లేచేసి జనాలు చంపుతుంటే మనం అప్పుడు హింస చేయాలి మనం కూడా. వాడు పిచ్చి కుక్కలాగా చేస్తున్నాడు, వాడు అదుపులో పెట్టకపోతే ఎట్టవుతుంది? ఎంతమంది ప్రాణాలు పోతాయి? అది దిగుతారు. ఎవడైనా ఇట్లా ఉగ్రవాదిలాగా ఆతంకవాదిలాగా దిగి విచక్షణ రహితంగా కాల్పులు చేస్తుంటే అక్కడి నుంచి పైనుంచి ఆర్డర్స్ వస్తాయి, షూట్ అట్ సైట్. ఎవడైతే ఇలా అరాజకాన్ని సృష్టిస్తున్నాడో వాడికి కాల్చి పారేయండి. వాళ్ళు కాలవడానికి పర్మిషన్ ఉండాలి, కోర్టుకు తీసుకెళ్ళాలా, వాడి నేరాన్ని ప్రూవ్ చేయాలా, అంతే కదా. ఇష్టం వచ్చినట్టు ఎవడు పడతాను కాల్చడానికి ఇలా నీకు ఎవరు తరపడకపోతే కాల్చి పారేస్తాను, పోయి కోర్టులో కేసు పెట్టుకోవాలి. సార్ వీడు నాకు అన్యాయం చేశాడు, మీ చేతిలో చట్టం మీ చేతిలో తీసుకోవడానికి లేదు. కానీ అప్పుడప్పుడు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఎప్పుడైతే ఈ ఉన్మాదులు, ఎప్పుడైతే ఈ ఉగ్రవాదులు వాళ్ళు చట్టాన్ని పట్టించుకోకుండా బీభత్సం చేస్తూ ఉంటారు, వాళ్ళు కలెక్టర్ గారు చూస్తారు, ఇది మర్యాదగా ఆపు అంటే వింటలేదు, కాల్చిపారేయండి ఆర్డర్. అప్పుడు నలుగురు ఉగ్రకాండకి దిగారు. 2 పడిపోయారంటే మిగతా 2 కాళ్ళకి పని చెబుతారు, పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు. 2 కింద పడ్డారంటే ఇంక 3వ షాట్ మనకే తగులుతుంది. పారిపోవడం కానీ లొంగిపోవడం కానీ. కాబట్టి ఇక్కడ హింస అనేది మంచిదా చెడ్డదా? అమాయకుల మీద హింస చేయడం చెడ్డది. పరమ దుర్మార్గుల మీద ఎవరైతే చట్టాన్ని పట్టించుకోకుండా విచ్చలవిడిగా ఇతరుల మీద దాడి చేస్తున్నాడో వాడి మీద ప్రతి దాడి చేయడం మంచిది.
అదే అర్జునుడు చేయనటువంటి పని. అర్జునుడు కృష్ణుడు చెప్పాడు, వాళ్ళు దాడికి దిగుతున్నారా, మీకు అన్యాయం చేస్తున్నారు, కాబట్టి నువ్వు ప్రతి దాడి చేసి వాళ్ళని గెలువు. వీళ్ళు మా కజిన్సే కదా, నాకు వాళ్ళని చంపాలనిపించట్లేదు. అంతే కదా, మీ నాన్న ఎవడో క్రైమ్ చేస్తే మీ జడ్జి గారు అయితే మా నాన్నగారు కాబట్టి ఒప్పుకుంటారా అండి? మీ నాన్న ఎవడైనా కానీ మీ జడ్జిగా సీట్లో కూర్చుంటే మీ నాన్న క్రైమ్ చేశాడని తెలిస్తే పారేయండి, ఆ క్రైమ్ని బట్టి 3 ఏళ్ళు జైల్లో పడేయండి, 10 ఏళ్ళు జైల్లో పడేయండి. ఏం చేస్తాడు? అదే క్లియర్గా మీ నాన్న క్రైమ్ చేస్తే ఎట్లా కాపాడగలరు? కాపాడేయండి, పంపించండి, కృష్ణ జన్మస్థానానికి పంపించండి. అది కృష్ణుడు కారాగారంలో జన్మించాడు. కాబట్టి ఇక్కడ మన గత సంఘర్ష ముక్తశ, ఎవరైనా కూడా మనం చావు పుట్టుక నుంచి బయటపడాలంటే మనం మనసు ప్రభావంలో ఉన్నంత వరకు మనం మంచి జన్మలు చెడు జన్మలు ఇది ఒకదాని తర్వాత పోతూనే ఉంటారు. ఎందుకంటే కర్మలు చేస్తున్నారు, ఆ ఫలితాన్ని వెనక చేసిన కర్మలు ఈ జన్మలో అనుభవిస్తున్నాం, ఈ జన్మలో మళ్ళా చేస్తున్నాం కర్మలు. ఇప్పుడు నేర్చుకుంటున్నాం మనకి కృష్ణుడు కానీ కృష్ణుడి యొక్క ప్రతినిధి కానీ నేను చెప్పిన మాటలు మీరు ఎందుకు వినాలా? ఎందుకంటే నేను సొంత కబుర్లు చెప్పటం లేదు, నేను చెబుతుంది కృష్ణుడు భగవద్గీతలో చదువుతున్నాను, భగవంతుడు చెప్పిన అందరూ వినాల్సిందే. కాబట్టి ఇక్కడ మన జీవితంలో కృష్ణుడు కానీ కృష్ణుడి యొక్క ప్రతినిధి కానీ, ప్రతినిధి అనగానే యూ హావ్ టు రిప్రజెంట్, యు ఆర్ నాట్ ఇండిపెండెంట్. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉంటారు, ఎమ్మెల్యే గారు ఉంటే ఆయన గవర్నమెంట్ పాలసీలు బట్టి చట్టాలు బట్టి ఆయన పోతే, ఎమ్మెల్యే గారు ఉంటే ఆ గవర్నమెంట్ చట్టాలు ఆయన పాటించాలా లేదా? ఇండిపెండెంట్ నేను ఎమ్మెల్యేని కాబట్టి కొత్త చట్టాలు చేస్తాం, నాకు పద్ధతి ఉంది. నేను ఎమ్మెల్యే కాబట్టి చట్టసభల్లో మేము పనిచేస్తున్నాం కాబట్టి ముందు చట్టం చేసి మాట్లాడవా, ఎవరికాడు మాట్లాడితే ఒప్పుకుంటారే? ఒప్పుకోరు. పద్ధతి ఉంది పనిచేయడానికి. ఆ రకంగా ఒక భగవంతుడు ఆయన భగవద్గీతనిచ్చాడు. కాబట్టి భగవంతుడి యొక్క ప్రతినిధి గురువు గారు, ఆధ్యాత్మిక గురువు. నేనుంటా. ఎందుకు మనం ఇస్కాన్ ద్వారా జనాలు భక్తులు అవుతున్నారు, మిగతా సంస్థల్లో దేవుడి గురించి ఎందుకు చెప్పలేకపోతున్నారు, మిగతా సంస్థలు ఎందుకు భక్తులను చేయలేకపోతున్నారు? ఇంకా పద్ధతే లేదు కదా. అక్కడ పద్ధతి అన్నది ఉంటే భగవద్గీత భగవంతుడు సీరియస్గా ఉన్నది అన్నట్టు అది వింటే అటు చేస్తూ ఉంటే మనం భక్తులు అవుతాం. మనకి భగవద్గీత తెలీదు, దేవుడే తెలీదు, ఏదో గుడిగా చేసుకుంటూ పోతూ ఉంటే అయ్యప్ప భక్తి, వెంకయ్య స్వామి భక్తి, అయ్యప్ప స్వామి భక్తి ఏం బతుకు మారుతుంది? మందిరాలు కూర్చోం భక్తుల్లాగా, కానీ ఇంటికి పోయి మన గొడ్డు మాంసం తిన్నాం. ఎవరు నేర్పించాడు? ఎవరు నేర్పించలే. అయ్యా గత సంఘర్ష ముక్తశ, నువ్వు ఈ మనసుని దాటి వస్తే కానీ నీకు భగవంతుడు తెలియడు, నీకు భగవంతుడి మీద ఆకర్షణ కలగదు. జ్ఞానావస్థిత చేతస, ఏది చేసినా కూడా మనం తెలుసుకొని ఏది చేయాలా ఏది చేయకూడదు అది తెలియాల. లేకపోతే మనం చేయవలసింది చేయకుండా ఉండడం, చేయకూడనటువంటిది మనం చేయడం, దానివల్ల విపరీతాలు, కాంప్లికేషన్స్, లిటిగేషన్స్. ఇక్కడ 3వ లైన్లో గత సంఘర్ష ముక్తశ జ్ఞానావస్థిత చేతస యజ్ఞయాచరత కర్మ. కానీ మన జీవితంలో స్వతంత్రంగా ఏ పాటలు పాడాలా, ఏం మాట్లాడాలా, ఏం తినాలా, భగవంతుడు చెప్పినట్టుగా మనం తినకపోతే, ఉదాహరణకి శాకాహారం తింటారు, అయిపోయిందా? ఏంది? శాకాహారం గొర్రెలు తింటున్నాయి, మేకలు తింటున్నాయి, దానిలో ఏం గొప్పతనం ఉంది? శాకాహారం సార్, ఐ డోంట్ ఈట్ ఎగ్స్ ఆల్సో, సో వాట్?
మేబీ సంథింగ్ బెటర్. మిగతా వాళ్ళకంటే ఆ గుడ్లు చేపలు మాంసం తినేవాళ్ళకంటే పర్వాలేదు. బట్ దట్ ఈజ్ నాట్ యజ్ఞ. ఎందుకంటే గొర్రెలు కూడా తింటున్నాయి శాకాహారం. కృష్ణుడు రెండు చెబుతున్నాడు, నువ్వు తినేది గర్వంగా నేను యజ్ఞం చేస్తున్నా, నేను తినడం కూడా యజ్ఞమే. మనం మామూలుగా యజ్ఞం అంటే జనాలకి సమ్ మిస్అండర్స్టాండింగ్. యజ్ఞం అంటే ఏంటంటే యజ్ఞం అనగానే ఎన్ని కేజీలు కట్టెలు తేవాలి సార్, ఎన్ని కేజీలు నెయ్యి తేవాలి సార్, మనం ఆ యజ్ఞం గురించి మాట్లాడటంలా. ఏది చేసిన నీ మాటలు యజ్ఞంగా మారాలంటే, నీ పాటలు యజ్ఞంగా మారంటే, యజ్ఞం అంటే అది మంట పెట్టడం యజ్ఞం కాదు. భగవంతుడి ప్రీతి కోసం ఏం చేసినా అది యజ్ఞం. ఉదాహరణకు మీరు దానం ఇస్తారు, దానం తీసుకెళ్ళి మీరు ఏ వికలాంగుల ఆశ్రమంలో దానం ఇస్తారు, లేదా ఏ అంధాశ్రమంలో దానం ఇస్తారు, లేదా వృద్ధాశ్రమంలో దానం ఇస్తారు. వృద్ధాశ్రమంలో దానం, వికలాంగుల ఆశ్రమంలో దానం, కుష్ఠరోగుల ఆశ్రమాలు ఉంటాయి. వాళ్ళు గర్వంగా మేము కుష్ఠరోగులం సార్, అయితే సిగ్గుపడాలా గర్వపడాలా, మేము కుష్ఠరోగులం సార్, మాకు అన్ని ఏర్పాట్లు చేయండి. నాన్సెన్స్. ఇది చేసిన పాడు పనులకు అనుభవిస్తున్నాం, అదే పెద్ద అధికారుల హక్కులాగా. నేను గుడ్డాడిని సార్, మాకు సహాయం చేయండి సార్. కనీసం వాడు బాధపడాలి కదా, ఏం కర్మలు చేసి నేను గుడ్డాడినాను, నాకు ఈ గతి పట్టింది. ఆ సిగ్గు లేదు. అది పెద్ద సంస్థ పెట్టి ఇది అందుల యొక్క సమాజం అంట. అటు జనాలంతా లైన్లో నిలబడి వాళ్ళకి డొనేషన్ ఇవ్వాలంట. ముందు మనం బాగుపడాలి కదా. ఎందుకు నేను అంధుడినయ్యాను, నేను ఏమి పాడు కర్మలు చేస్తే నాకు ఈ కర్మ పట్టింది, దాన్ని సరి చేసుకోవడానికి భయం చేయాలి కదా. దాన్ని సరి చేసుకోవడానికి వాడు అలవాట్లు మార్చుకోవాలి కదా. వాడు గుడ్డాడే అంటాడు మటన్ బిర్యానీ, నాన్ సెన్స్. వాడు గుడ్డాడయ్యాడు ఆల్రెడీ, మటన్ బిర్యానీ ఎందుకు తినాలా? చక్కగా అన్నం కూర పప్పు తినకూడదు, అంది దేవుడి ప్రసాదం తినచ్చు కదా. అంటే వాడి బుద్ధిలేం మారలా, అది యజ్ఞం కాదు. మీరు అనుకుంటే మనం గుడ్డాళ్ళకి ఈరోజు బాగా కాస్ట్లీ మటన్ బిర్యానీ పెట్టాం అంటే మటన్ బిర్యానీ కాస్ట్లీ కదా. పప్పు అన్నం పెట్టడానికి మటన్ బిర్యానీ పెట్టడానికి కాస్ట్లీ ఎంత తేడా, చాలా కాస్ట్ తేడా ఉంది. పెట్టేవాడు అనుకుంటాడు నేను చక్కగా నేను ఇంత ఖర్చు పెట్టి భోజనం పెట్టాను. అది తినేవాడు కూడా నేను పాపపు తిండి తింటున్నాను. భగవద్గీత ఎక్కడుంది మటన్ బిర్యానీ తినమని? భగవంతుడు మటన్ బిర్యానీ తినద్దు అంటున్నాడు. మీరు అది పోయి వాళ్ళకి పెడుతున్నారు అంటే పెట్టేవాడికి పాపం చుట్టుకుంటుంది, తినేవాడికి పాపం చుట్టుకుంటుంది. కానీ మీరు మంచి పని చేస్తాం అనుకుంటారు. బికాస్ యూ డోంట్ హ్యావ్ భగవద్గీత నాలెడ్జ్. భగవద్గీత నాలెడ్జ్ లేని కాకుండా మీరు ఒకరికొకరు చంకలు కొట్టుకుంటున్నారు. నేను మంచి పని చేసి వచ్చా, ఈరోజు నాకు మటన్ బిర్యానీ తినే అవకాశం కలిగింది. నేను దరిద్రునైనా కూడా నాకు మటన్ బిర్యానీ తినే అవకాశం కలిగింది. అవకాశం కలగకుండా ఉంటే కొద్దిగా ఓ పాప పని ఆఫ్ చేసిన వాడు అవుతాడు. కాబట్టి ఏమన్నాడు ఇక్కడ, యజ్ఞ ఆచరత కర్మ. యజ్ఞం అంటే ఏందో తెలుసుకోవాలి. భగవద్గీతలో భగవంతుడు యజ్ఞం అంటే ఏందో చెబుతున్నాడు. ఆ విధంగా మన జీవితంలో మన పనులు చేసుకుంటే, మీరు డాక్టర్గా పనిచేస్తారు, డాక్టర్గా పనిచేస్తే మీరు చేసే పనులు యజ్ఞమా కాదా? యూ హ్యావ్ టు గో ఇన్ టు డీటెయిల్స్. మీరు మందులు ఇస్తున్నారు మంచిదే, కానీ వాడికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేస్తున్నారు, లేదా వాడిని నువ్వు గుడ్డు తినవే అంటున్నావు, అది యజ్ఞం కాదు. యు ఆర్ డూయింగ్ ఎ సిన్ఫుల్ యాక్టివిటీ. నీకు జ్ఞానం లేకుండా నువ్వు పేషెంట్లకి నువ్వు తప్పుదారి చూపిస్తున్నావు. గుడ్లు తింటే కండలు వస్తాయని వాడు చెప్పాడు, వాడు అంటాడు. అట్లా మీరు చక్కగా కందిపప్పు, ఉలవలు, కందిపప్పు, మీరు శనగపప్పు ఇవన్నీ తింటే బాగానే ఉంటుంది ఆరోగ్యం. వేరుశనగ పప్పు, బాదం పప్పు, గొడ్డు మాంసం తినాలా అయింది. బట్ ఇక్కడ సో టు కంప్లీట్ ది క్లాస్ అని అన్నాడు, ఎవడైతే మనస్సును దాటలేదో వాడు దేవుడిని తెలుసుకోలేడు.
ఎవరికైతే జ్ఞానం లేదో జ్ఞానావస్థిత చేతస ఆత్మను తెలుసుకుని పనిచేయాలి. మూడోది యజ్ఞ ఆచరిత సమగ్రం ప్రవిలీయతే. ఎవడైతే మనసును గెలుచుకున్నాడో, ఎవరికైతే ఆత్మజ్ఞానం ఉందో, ఎవడైతే ఏ పని చేసినా కూడా భగవంతుడి సంబంధంలో భగవంతుడు సమగ్రం ప్రవిలీయతే. అటువంటి వ్యక్తులు మనలాగే కనబడుతూ ఉంటారు. మేము కూడా తిరుగుతాం, డబ్బులు దండుకుంటున్నాం, వంటలు వండుతున్నాం, పనులు చేస్తున్నాం, చూడడానికి అందరిలాగా. కానీ ఏమంటున్నాడు ఆయన? సమగ్రం ప్రవిలీయతే గత సంఘస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతస యజ్ఞయాచరిత కర్మ సమగ్రం ప్రవిలీయతే. అటువంటి వాళ్ళు ఈ సంసారంలో హింస చేస్తున్నా, వాడు అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అని అర్థం చేసుకుని చేస్తున్నాడు. కాబట్టి మనం అందరినీ ఒక ఘాట్లో పెట్టడానికి లేదు. ఒక వ్యక్తి చేయవలసిన చోట హింస చేస్తున్నాడు కాబట్టి దట్ ఈజ్ యజ్ఞ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ